Welcome back to Middle Class Vlogger 24. సో కల్కి బ్రో తరుణ్ పోయిండు టిఫిన్కి తప్ప ఇంకేడ ఆగం ఇక నాన్ స్టాప్ అవర్ డెస్టినేషన్ అంతే. చూసినా పంచర్ అయిందని చెప్తాం అనుకుంటా, ఆయనకు తెలుసు ఆల్రెడీ. he was trying to say ఆయనకు తెలిసే పోతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఐ గెస్ట్ అదే అనుకున్నా, ఆయనకు ఆల్రెడీ తెలిసే పోతుండు. తప్పదు కదా, ఇంకేం చేయలేం, పోవాలి కదా ఫస్ట్ అయితే ఏడుకోవాడికి. సో అంతే, వీఆర్ స్టార్టింగ్ టువర్డ్స్ మియాపూర్లో ఉన్నాం ఇప్పుడు మనం. మియాపూర్ టు 120 to 150 వస్తుంది, 120 అనుకోండి అంతే, మోర్ దాన్. సో లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసినాం మియాపూర్లో, ఇప్పుడే చిన్నగా స్టార్ట్ అయిపోయినాం. మ్యాప్స్ పెట్టుకున్నాం, ఎగ్జాక్ట్ 2 hours చూపిస్తుంది. ఇక నాన్ స్టాప్ బోర్డే పటాన్చెరు దాకా మనకేమన్నా ట్రాఫిక్. ఆ మధ్యలో రోడ్ బాగుంటుంది, ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోవచ్చు. చలో లెట్స్ గో. టైం వచ్చేసి 7:43 AM. చూద్దాం ఎంతసేపట్లో ఉంటాం మనం. ఇంకా నేను డెస్టినేషన్ చెప్పలే కదా, డైరెక్ట్ అడిగి పోయినాకనే మాట్లాడదాం మనం. అవును, ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ. ఆయన ఎవరో కూడా తెలియదు, వచ్చిండు. నేను వీడియో చూస్తాను, 100cc మీద బాగా తిరుగుతున్నాం అంటుండు. సో ఈ రూట్ ఐడియా ఉంది కదా, మామూలు టార్చర్ ఉండకపోదు. కింద BHL దాకా మొత్తం ట్రాఫిక్ ఉంది, ఫ్లైఓవర్ వచ్చింది. తంపుడే ఇక మినిమం 60-80. సో సంగారెడ్డి చౌరస్తా వచ్చేసినాం మనం. ఇటు పోతే మన బావల ఇల్లు, అండ్ ముంగడికి పోతే సర్వీసీ రోడ్, ద మెయిన్ రోడ్. మనం చాలా తిరిగిన రోడ్ ఇది. ఇప్పుడు మా బావ చూస్తే మా వాళ్ళు అన్నాను, ఇంత దూరం వచ్చి రాలేదని వీడియో చూస్తే. చూద్దాం, వచ్చినప్పుడు ఛాన్స్ ఉంటే జల్ది వస్తే పోయేసొద్దాం. సో వెల్కమ్ టు సదాశివపేట్ మున్సిపల్ కార్పొరేషన్. మనం ముంబై స్ట్రైట్, సోలాపూర్ స్ట్రైట్, జైరాబాద్ స్ట్రైట్, 33 kilometers జైరాబాద్ ఉంది. సో వీఆర్ గోయింగ్. సో మన డెస్టినేషన్ అండ్ ఈరోజు రైడ్లో ఫస్ట్ టోల్గేట్. మనకి ఎట్లయినా VIP టోల్గేట్ ఏముండదు. సో ఆఫ్టర్ 1.5 hour తర్వాత చిన్న బ్రేక్. యాక్చువల్లీ బ్రేక్ తీసుకోవాలని కాదు, జస్ట్ అట్లా జాంకాయలు చూసి టెంప్ట్ అయిపోయినాం. సో ఆఫ్టర్ చిన్నగా బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, దీనికి ఏదన్నా పేరు పెట్టుర్రి, 2 జాంకాయలు తిని మెల్లగా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంతసేపు మంచి రోడ్లు పోయి ఇసుంటి రోడ్ వస్తే ఎంత చిరాకులేస్తుంది. అబ్బా ఉమ్ము లేపుతుండు వీడు. చిచ్చి బీదర్ ఎంటరింగ్ రోడ్ వాజ్ వరస్ట్. నేను మంచిగా ఉంటుంది అనుకున్నా. సో మనం పోయే విలేజ్ చెప్పేస్తున్నా, మనం బీదర్ పోతున్నాం. బీదర్లో లోకల్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో సీరియస్లీ నేను ఇదంతా కర్ణాటక అనుకున్నా. జహీరాబాద్ బార్డర్ రోడ్ ఇది, జహీరాబాద్ నుంచి కర్ణాటక బార్డర్స్ ఇది. ఇప్పటి వరకు మనం అంతా ట్రావెల్ చేసింది తెలంగాణలోనే, కర్ణాటక రోడ్స్ కాదు. నేనైతే కర్ణాటక అనుకున్నా. ఫాల్స్ స్టేట్మెంట్. సో మనం పోయే ప్లేస్ ఇదే, గురువాడ, బీదర్. 31 kilometers ఉంది. ఇంకా ఇదే రోడ్లో 31 kilometers పోవాలి. రోడ్స్ వేర్ వరస్ట్, బట్ చూద్దాం. ఆల్మోస్ట్ ఇక పొక్కల రోడ్లే ఉన్నాయి మొత్తం. నేను కనీసం ఈ డాంబార్ రోడ్ అన్న మంచిగా ఉంటుంది అనుకున్నా. సో ఇది కూడా పొక్కలే ఉంది. సో హ్యూజ్ ట్రాఫిక్ జామ్ ఇడ. లెట్స్ సీ ఎంత దూరం పోగలుగుతాం మనము. ముంగడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసి వినాయకుని వల్ల ఇదంతా.
సో దెర్ ఈస్ హ్యూజ్ వినాయకుడు, నాట్ హ్యూజ్ యాక్చువల్లీ. సో నార్మల్ వినాయకుడే, మరీ అంత హ్యూజ్ కూడా ఏం లేదు. ఇక్కడ అందరు వింత చూస్తారు మనల్ని. సైడ్కి ఆపమంటారు, వినాయకుడు నిమజ్జనం అవుతుంది. సో వీఆర్ క్యాప్చరింగ్ వన్ మోర్ మూమెంట్. సో ఆ కట్టె నుంచి నూకి డైరెక్ట్ అటు వేసేస్తారు, అది కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇక్కడ క్రేన్ పెట్టి నీట్గా వేయచ్చు, అట్లా పడేస్తారు. పడేయడం ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ. 9 days 11 days పూజ చేసి ఇట్లా వేయడం కరెక్ట్ కాదేమో. మన దగ్గరనైతే నీట్గా క్రేన్ తోటి వేస్తారు. ఆడ వినాయకుడు వాడుతుండదు చూడరి. జై కథం పడ్డది. మళ్ళీ ట్రాఫిక్ ఫ్రీ అయిపోయినాం, కొంచెం ఫ్రీగా పోతున్నాం. రోడ్ మాత్రం అట్లనే ఉంది. ఇంకొక 19 kilometers. ఇదేంది తెలుసా, మన జోన్పూర్ తర్వాత మిర్జాపూర్, బీదర్. మన మున్నాభయ్య ఇక్కడనే ఉంటాడు అన్నట్టు. పోయి కలిసేసి వద్దాం మున్నాభయ్య అని. సో ఇప్పుడే కర్ణాటక బార్డర్ వచ్చేసినాం. మన తెలంగాణ అయిపోయింది, కర్ణాటక వచ్చేసినాం. సో మనం తిరగాలనుకునే ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. తిరిగేసి వీఆర్ హిట్టింగ్ బ్యాక్ టు హైదరాబాద్. 6 కల్లా అట్లా చేరుకోవాలని మా ప్లాన్. హైదరాబాద్కి రిటర్న్ బ్యాక్ కావాలని. సో చూద్దాం ఎట్లుంటుందో, ఎంతవరకు పోగలుగుతామో పోలేమో. చలో రైట్. మళ్ళా ఒక 7 kilometers మనం పోయే డెస్టినేషన్ స్పాట్ ఉంది. నేచర్ చూడు ఎంత బాగుందో, హాయి మొత్తం గ్రీనరీ, పీస్. నాకు ఎట్లుందంటే లైక్ మన ఫారెస్ట్ ఏరియాలలో పోతాం కదా, అదే ఫీల్ ఉంది. సో రైట్ పోతే బీదర్ ఫోర్ట్, మనం ఈయన రైట్ పోవాలి. బీదర్ ఫోర్ట్ అంటున్నా, సారీ, టెంపుల్. సో వీఆర్ ఫైనల్లీ హియర్, టెంపుల్ దగ్గర. బీదర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఓకేనా? ఎంత? 3 మాయ. క్యూఆర్ ఉందా? ఓన్లీ క్యాషా? క్యూఆర్ ఉందా? క్యాష్ లేదు, ఆన్లైన్ ఉన్నాయి. క్యాష్ తో తలకాయ నొప్పి ఉంది. నన్ను ఆపి క్యాష్ తీసుకోవాలి మనం అప్పటిదాకా. సో ఈచ్ వన్ కాస్ట్ 30, 3 bikes 90, 3 tickets. అది బైక్ పార్కింగ్ ఇటు ఎండకు పెడదామా, అటు ఏమన్నా ఉంటుందా? అదే అనుకుంటున్నా. సో ఇది పార్కింగ్. టెంపుల్ మీదికి పోదాం మనం ఇప్పుడు. అక్కడ పార్క్ చేసుకోవచ్చు మోస్ట్లీ బైక్స్. కార్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఆపేశారు, మన బైక్ పెట్టాలి. పోవచ్చా? సో పోవచ్చు. ఇటు వచ్చేసి ఆడ పెడతాను. సో ఫైనల్లీ కర్ణాటక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వచ్చేసినాం. 3 bikes, సేఫ్ రైడ్. చలో సైడ్. సో బైక్స్ అక్కడ పార్క్ చేసేసినాం. కింగ్ కల్కి బ్రో అది ఈడుంది. చెప్పులు ఆడ పెట్టేసినాం. టికెట్ ఇక్కడ తీసుకున్నాం. బ్యాగులు ఇక్కడ పెట్టేసినాం. అండ్ మేము ఈడున్నాం రెడీ. అండ్ దర్శనానికి పోనీకి రెడీగా ఉన్నాం మేము. 3 of us are waiting. రెడీగా వాటర్ ఇక్కడ వరకు ఉన్నాయంట. అంటే నీ కలకలు వేసుకో. లైన్ కట్టేసినాం, పోతున్నాం. ఈరోజు యాక్చువల్లీ 12 దాకానేనంట. జనరల్గా వేరే ఉంటుంది టైమింగ్స్, బట్ ఈరోజు 12 దాకా. అండ్ తర్వాత మధ్యాహ్నం మొత్తానికి ఉండదంట. సో జాయంగే 5 feet వరకు వాటర్ ఉన్నాయంట. ఇది మాకు ఇచ్చిన రూమ్ కీస్. 5 feet అంటే నాకు తెలిసి మన పని అయిపోతుంది. మనది పెద్ద ఏముండగా 5'3", 5'4" మనం మహా అంటే. చూద్దాం.
సో ఇది కాన్సెప్ట్. ఇక్కడ మొక్కుకొని లోపలికి పోతారు. లోపలికి పోగానే ఇక్కడ నుంచి ఎంట్రీ ఇక నరసింహస్వామి. మునిగిపోతారు. యాక్చువల్లీ చాలా మంది భయపడి రిటర్న్ కూడా పోతారు. ఫ్లో ఎక్కువ ఉందంట ఈరోజు. జనరల్ ఇంత ఉండదట, ఈరోజు ఫ్లో ఎక్కువ ఉందంట. సో చూద్దాం ఎట్లయితుందో. పోతామా పోమా, పోగలుగుతున్నారు చాలా వరకు. సో నేనైతే పోలేను అనుకున్నా, భయమైంది. మా ఫ్రెండ్ సపోర్ట్ ఇచ్చిండు అండ్ ఆయన చెయ్యి అంటే భుజం మీద చెయ్యి వేస్తేనే లోపలికి పోగలిగిన. భయమైంది నాకు, ముందే వాటర్ అంటే చాలా భయం. సో చూద్దాం ఎట్లుంటుందో. ముందు కూడా పోలేకపోతున్నా, స్విమ్మింగ్ చేసినా కానీ ఆ వేసుకొని వస్తుంది రాదు కాబట్టి ఫైనల్లీ వచ్చేసాం. చాలా 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 కష్టపడి వచ్చినాం. అండ్ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండు. సో ఆఫ్టర్ దర్శనం అయిపోయింది. వీడియో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు మళ్ళీ సేమ్ వచ్చిన ప్లేస్కి వెళ్ళిపోవాలి. కాన్సెప్ట్ అందరికన్నా ధైర్యంగా మా కలికి వేయండు, అందరికన్నా పిరికిగా నేనే పోయినా. బట్ ఎట్ ద ఎండ్ మేము సాధించాము. మామూలు అనుకుతలేదు, సీరియస్ గా స్విమ్మింగ్ రావాలో కూడా భయపడకండి, ఎందుకంటే మనోడికి స్విమ్మింగ్ రాకపోయినా వెళ్ళొచ్చేసాడు. సో యా, నేనే వేయించిన ఏం రాను గజ గజ అనుకోండి. మీరు పోలేరా? నేను గజమే ఇస్తుంది మూకేస్తున్నాయి. వాటర్ మొత్తం జనరల్ గా ఇంత ఉంటాయంట లెవెల్, ఈరోజు కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో అది కాన్సెప్ట్. మంచిగా జాగ్రత్తగా పోతే ఏం కాదు. గోవిందా సో ఆల్ రైట్, టెంపుల్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు బీదర్ ఫోర్ట్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇంకొక 11 minutes ఉంది ఇటు నుంచి. చాలా దగ్గర, వితిన్ 5.4 kilometers ఉంది మనకి. సో లెట్స్ గో. లెఫ్ట్ హ్యాండ్ కూర్చోండి. किला 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 సరే స్ట్రైట్ గా ఇట్లానే చూపిస్తుంది మ్యాప్స్, మనకు తెలియదు. కిలా కిలా అంటే ఫోర్టే. చదువుకోండి రా, తెలుగు హిందీ ఇంగ్లీష్ 3 రావాలి. ఎంట్రీ ఇదే, బైక్ పార్కింగ్ మరి ఏందో. సో బిదర్ ఫోర్ట్ ఈస్ హియర్. సో బైక్ కూడా పార్క్ చేసేసినాం. 2, 3 మా 3 బైక్స్ పార్క్ చేసినాం. ఇలా బిదర్ ఫోర్ట్ పోతున్నాం. చలో లెట్స్ గో. సో ఇదే ఎంట్రీ. చలో లెట్స్ సీ. మొత్తం ఆగమాగురు జనాలు, ఆగమాగం జనాలు. ఇన్స్ట్రక్షన్స్ అవుదాం ఒకసారి మనం. Remains open for public from sunrise or sunset. Moment is prohibited area up to 100 meters, okay? Regulated area 100 to 300 meters are declared as polythene free zone. So please use dustbin to keep okay clean. Please do not bring e-cables with movement and please join hands to protect. So లోపల ఎంట్రీ ఇట్లుంది అండ్ చూడండి. ఒకసారి సౌండ్ నిండి
ఆల్మోస్ట్ గోల్కొండ లెక్క ఉంది నాకు సేమ్. అది కూడా అంతే, ఇట్లకి వెళ్ళి పోవుడు అట్లకి వెళ్ళి వచ్చాడు. ఒకటే మేస్త్రి అంట కట్టింది. సో ఇది హజార్ కోత్రి అంట. సో ఎంట్రీ లోపలికి పోదాం, ఎట్లుంటుందో చూద్దాం. సో చూస్తారు కదా, మొత్తం ఎక్కడో అక్కడ ఎక్కడం దిగడం, ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం. టైం ఉన్న వాళ్ళు, మనం అంత టైం లేదు ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి, మనకి లాగిన్ ఉంది. సో జస్ట్ అట్లా ఫోటో ఏంది ఎట్లుంటుంది చూసేసిన రిటర్న్ వెళ్ళిపోవడమే. ఇక అక్కడ ఇంటర్వ్యూషన్ సెంటర్ అంట, అండ్ ఇక్కడ రంగీన్ మహల్, అండ్ ఇక్కడ దాని గురించి హిస్టరీ, రంగీన్ మహల్ గురించి మహల్. సో ఎక్కడ 1542 to 15th century, ఇప్పటిది కాదు, ముత్తాతలే. సో చాలా చాలా ఓల్డ్ ఏన్షియంట్ వన్. జస్ట్ ఏంటంటే రిమెంబరింగ్, అదొక ప్రైడ్ లా ఉంటుంది అంతే. చలో వెళ్ళిపోయాం ఇక. దగ్గరలో పాపనాశ్ ఉంది, అది చూసేసుకొని రిటర్న్. ఎండ మామూలుగా లేదు. సో అట్లా కొబ్బరి బొండం తీసుకున్నాం. ఫోర్త్ పర్యవేక్షణ అయిపోయింది. పర్యవేక్షణ అంటారు, సారీ. సో అయిపోయింది బీదర్ ఫోర్ట్. వీఆర్ గోయింగ్ టు పాప వినాశ సంథింగ్ ఉంది. సెంట్రల్ బస్ స్టేషన్ బీదర్ దగ్గరకు వచ్చినాం మనం. సో ఇది బీదర్లో లోకల్ బస్ స్టాప్ అన్నట్టు. పర్లేదు, బాగానే ఉంది సిటీ, కానీ కొంచెం రోడ్లు మరి దారుణంగా ఉన్నాయి. పట్టించుకుంటారు లేరు, ట్రాఫిక్ రూల్స్ లేవు, కొంచెం డిసిప్లిన్ అయితే లేదు అనిపిస్తుంది. చూడడానికి తెలిసిపోతుంది కదా మనకు ఒక సిటీకి వచ్చినప్పుడు ఎట్లుండే. ఇదే రోడ్డు అంతా ఇదే ఉంది, కచ్చాపక్ ఖరాబ్. ఇదే టెంపుల్ మనం పోయేది. అన్ని రాసి పెట్టింది అయితే మనకి ఏం అర్థమవుతలేదు, బట్ మనకు తెలిసింది అయితే పాప వినా ఏదో ఉంది, కన్ఫామ్గా గుర్తులేదు నాకు. కేమ్ రాంగ్ రూట్, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు కరెక్ట్ రూట్. ठीक है, थैंक यू. బాగుంది రోడ్ కదా, వర్షం పడుతున్నప్పుడు ఇక్కడ ఫోటోషూట్ వేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఎర్రమట్టి, బండి టైర్లకి కార్లకి మొత్తం ఎర్రమట్టి, మామూలుగా లేదు ఎర్రమట్టి. అందుకే ల్యాండ్ ఎర్రమట్టిగా మనం ఏం చేయలేం. ఇంకెంత దూరం దియ్యారు గోయింగ్, ఇది అదే అనుకున్నా. ఇది సాయిబాబా కేవ్ టెంపుల్, పోదాం ఇది కూడా. అండ్ ఇదే పాప వినాశ్ అంటారా అనుకున్నా ఇప్పుడు, పాపనాశ్. సో ఇక్కడ ఒక 2-3 బండ్లు కూడా ఉన్నాయి. विशाल, और अच्छी बात है. अभी चालू है मंथ, जा सकते जाएंगे. మళ్ళీ హెల్మెట్ పట్టుకొస్తా, హెల్మెట్ పెట్టి నడిపోదాం. తెలుగు మాది ఏడం, ఇది మహబూబ్ నగరా. ఇప్పుడు తెలుగు తెలంగాణ మనం అంటారు, తెలుగు కన్నడ బార్డర్ వస్తుంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్నీ వస్తాయి, తెలుగు వస్తాయి, కన్నడ వస్తుంది కదా. సో పాపనాశ్ వచ్చేసినాం. అంబియన్స్ బాగుంది, అండ్ కింద మెస్ నాకు కొంచెం నచ్చింది, కొంచెం యూనిక్గా ఉంది. చూద్దాం, తినలేదా మనం కూడా తింటూ. అండ్ ఇక్కడ షాప్ బేసిక్ దర్శనకి అయితే వెళ్ళిపోయాం. ఇక అల్సి సెల్స్పేర్ మా వాళ్ళు. యాక్చువల్లీ నేను కూడా నిద్ర లేదు కదా, చూద్దాం. ఆరామ్సే వచ్చేస్తాం హైదరాబాద్కి. వచ్చినాక లాగిన్ చేసుకుంటే గంట వరకు వేద్దాం, గంట వండుకుందాం, అదే ప్లాన్ ఉంది, చూద్దాం. సో ఇది పాపనాశ్ వ్యూ ఇట్లుంది. లింగాష్టకం చదువుతారు లోపల, క్రేజీ మంచిగా అనిపిస్తుంది. రాగానే మొక్కినావు మంచిగా, తదాస్తు.
సంకల్పానికి తోడై నిలిచిందా దైవం సాహో అనే ప్రపంచం. సో మెయిన్ రోడ్ ఎక్కేసినాం. ఎన్ రూట్ టు హైదరాబాద్ 3 hours 13 minutes చూపిస్తుంది. విత్ రెడ్ కలర్ సింబల్స్ ఇండికేట్ చేస్తుంది. ట్రాఫిక్ ఉంది, మామూలుగా లేదు. ఇదంతా బీదర్ లోకల్ ఇదంతా. సో బీదర్ వాళ్ళు వేసుకోరు, ఒక కామెంట్ వేసుకోరు. అదేసి బీదర్ వాళ్ళు ఎవరు లేరు, మా ఫ్రెండ్ తప్ప. పాన్పరాగ్ ఇండియన్ కోబ్రా ఉంచేస్తుంది ఆటోలోకి వెళ్ళి. సప్ సో దిస్ ఇక్కడికి బీదర్ ఎండ్ అండ్ ఇక్కడ నుంచి హైదరాబాద్, అది తెలంగాణ. ఇది ఏమొస్తుంది, జైరాబాద్ డిస్ట్రిక్ట్ వస్తుంది. సో అది చాలా. సో టైం వచ్చేసి 3:08 PM. సో లంచ్ కాయినం. అలసితిని సొలసితిని నిద్రతో సుచితిని అన్నట్టుంది మా పరిస్థితి. సో తినేసి వెళ్ళిపోవడమే టకాటక్. వచ్చేసినాం తార్నాక మెట్రో స్టేషన్ అండ్ వీఆర్ గోయింగ్ లెఫ్ట్. మన రూమ్కి వెళ్ళిపోదాం అంతే. దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ అవర్ వ్లాగ్. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ అవర్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ కొద్దిగా తగ్గింది ఎక్స్పెక్టేషన్ కన్నా. సో ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. అంతే, ఉంటాం వల్ల రైట్. Yeah.